హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుందంటే 12/5ని అకర్ణీయ సంఖ్య వీటి మధ్య ఉంటుంది. 12/5 అను అకర్ణీయ సంఖ్య వీటి మధ్య ఉంటుందని చెప్పి అంటుండండి. సో 12/5 ఫస్ట్ మనం క్యాన్సిల్ చేసినప్పుడు మనకి 5 1 5 2 10 4 ఉంటుంది. 2 5 4 20. సో మనకి 12/5 అంటే 2.4 వచ్చిందండి. సో ఈ 2.4 అనేది వేటి మధ్య ఉంటుందో తెలియాలి ఇప్పుడు మనకి. అంటే ఇక్కడ √2 మరియు √3, √3 - √5 సంథింగ్ ఇట్లా వాల్యూస్ రూట్లో ఇచ్చాడు. మనకి రూట్ వాల్యూస్ తెలియడం కష్టం కదండి. ఇప్పుడు √2 వాల్యూ అంటే 1.1414 అని చెప్పేసి గుర్తుంటుంది. కానీ మిగతావి 414 అంటే మిగతా కొంచెం కష్టం. సో ఇటువంటి క్వశ్చన్ మనం ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఇచ్చిన మన ఆన్సర్ 2.4 ఉంది కదా, 2.4 × 2.4 చేయండి. సో 24 × 24 రఫ్లీ 576. మనకి స్క్వేర్ రూట్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే 5 అంటే ఎక్కువ వాల్యూ వస్తుంది, అంటే √5 కంటే ఎక్కువ ఉంటుందని కీ పాయింట్ అంటే అక్కడ అది చిన్న క్లూ అనమాట అది. సో ఇక్కడ మనకి ఎటువంటి నెంబర్ అయినా సరే ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏ వాల్యూ అయితే వస్తుందో దాని రూట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి √5 కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్ అనేది ఇన్ బిట్వీన్ √5 అండ్ √7. అంటే √5 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి √5 అంటే ఇక్కడ 5 ప్లస్ వచ్చింది, 5.76 కాబట్టి √5 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పి తీసుకోవాలి. సో ఇక్కడ మనకు ఆన్సర్ అనేది √5 అండ్ √7 చెప్పి తీసుకుంటాం. ఆ విధంగా కాకుండా జనరల్ సెన్స్ తోటి ఆలోచించినా కూడా మనకి √5 అనేది 2.236 అండి. సో ఈ వాల్యూ నోటెడ్ ఉంటే ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. డైరెక్ట్గా మనకు వచ్చింది 2.4 కాబట్టి 2.4 అనేది 2.2 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి √5 కంటే ఎక్కువ ఉంటుందని చెప్పేసి √5 అండ్ √7 అని చెప్పేసి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, n ఒక బేసి ధనపూర్ణ సంఖ్య అయిన n+1³ - n × n² + 2n + 3 - 2ని నిశేషంగా భాగించబడే సంఖ్య క్రింది వాటిలో ఏది? సో ఈ క్రింది వాటిలో నిశేషంగా భాగించాలి. సో ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై అయ్యేటట్టు నిశేషంగా భాగించే సంఖ్యను మనం కనుక్కోవాల్సి వస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం సరిపోతుందండి. ఒక 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో n అనేది ఒక బేసి ధనపూర్ణ సంఖ్య. సో బేసి ధనపూర్ణ సంఖ్య అంటే 1 3 5 7 అండ్ సో ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ మనం 1 గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ 1 + 1 హోల్ క్యూబ్ అంటే 8 అవుతుంది. 1 + 1 2 క్యూబ్ 8 - 1 × 1² 1 2 × 1 2 + 3 - 2. సో 8 - 1 + 2 + 3 6 × 1 6 - 2 = 8 - 8 = 0 వచ్చింది. 0ని అన్ని నెంబర్స్లో నిశేషంగా భాగిస్తాయి కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయలేం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నామండి. 3 తీసుకున్నట్లయితే 3 + 1 4³ 64 - 3 × 3² 9 + 3 × 2 6 + 3 - 2. సో 64 3 + 6 15 + 3 18 3 54 - 2. సో క్లియర్లీ 8 వస్తుంది. సో 8 అనేది డివిజిబుల్ బై ఓన్లీ 8 అండి. ఎందుకంటే ఇక్కడ 6 7 9 కాదు కాబట్టి క్లియర్గా ఎటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా 8 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 తీసుకున్నా కూడా అది మస్ట్ బి 8 మల్టిపుల్స్లో రావడం జరుగుతుంది. సో 8 × x రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది 8 చెప్పి తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫార్ములాస్ అవసరం లేదండి. బేసిక్స్ నుంచి మనకి ఇచ్చిన వాల్యూస్ని ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయడం ద్వారా, అంటే ఫాస్ట్గా చేయడం ద్వారానే మాత్రమే పాసిబుల్ అవుతుంది. మన వీడియోస్ చూస్తున్న చాలామంది కూడా కొంచెం స్లోగా చెప్పమని అడగడం జరుగుతుంది. సో స్లోగా చెప్పడం ద్వారా మనకు వచ్చే ఒక మైనస్ ఏంటంటే సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి. సో ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది స్పీడ్గా చేయడం అవసరం. మనకున్న తక్కువ టైం లోపల ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నాట్ ఓన్లీ డిఎస్సి, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనం మ్యాథ్స్ అనేది కొంచెం స్పీడ్గా చేయడం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఇంకా స్లో ఉంటే మీరు చేసేది ఇంకా స్లోగా అర్థం చేసుకోగలుగుతారు. సో అటువంటిప్పుడు కొంచెం స్పీడప్ అండి, మరీ ఎక్కువ స్పీడ్గా చెప్పట్లేదు, నేను కామన్ స్పీడ్తో చెప్తున్నాను కాబట్టి ఫాలో కావడానికి ట్రై చేయండి, అది మీకు వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా స్లో చెప్తే టైం కూడా లెంతీగా అవుతుందండి. ఒక వీడియో 30-35 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే చూసే వాళ్ళు కూడా కష్టం అవుతుంది. సో ఈ మొత్తం టాపిక్ కంప్లీట్ చేయడానికి మనకి 30 minutes క్రాస్ అవుతుంది ఆల్రెడీ. సో నెక్స్ట్ క్వశ్చన్, √2 = 1.414 √5 = 2.236 అయినా 1/√10 వాల్యూ ఇక్కడ ఇచ్చాడండి. ఇంతకుముందు వాటికి క్వశ్చన్కి క్లీ అని చెప్పి చెప్పచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనకి √5 వాల్యూ దేని మధ్యలో ఉంటుంది, 2.4 అనేది దేని మధ్యలో ఉంటుందని చెప్పి అడిగాడు కాబట్టి దీన్ని చూసినా సరిపోతుంది. అంటే ఇది 1 క్వశ్చన్ 112 113 అంటే మన క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తే కొన్ని క్వశ్చన్స్కి క్లూ కూడా దొరకడం జరుగుతుంది. సో ఇక్కడ క్లూ ఉందండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే √2 √5 ఇచ్చాడు, 1/√10 అడిగాడు. సో 1/√10 అంటే డైరెక్ట్గా ఇట్లా కూడా చేయొచ్చు, √2 × √5 చేయొచ్చు. సో ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 1/, ఉంటుంది, అది కొంచెం కష్టం. సో అటువంటిప్పుడు దీని 1/√10ని
డివైడ్ అండ్ మల్టిప్లై బై √10 అకర్ణీయం చేసినట్టయితే 1 × √10 బై √10 × √10 10 వస్తుంది. అంటే మనకి √10 వాల్యూ కావాలి. √10 అంటే √2 × √5 వాడు ఇచ్చిన వాల్యూస్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేద్దామండి. సో √5 × √2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు నెంబర్ వస్తుంది. బై 10 అంటే ఒక పాయింట్ ఇటు సైడ్ జరిపితే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ లాజిక్ చెప్తున్నాను, ఒకసారి గమనించండి. చాలామందికి మల్టిప్లికేషన్ లాజిక్ కూడా అడుగుతున్నారు, 4 డిజిట్ మల్టిప్లికేషన్ లాజిక్. సో దానికోసం ఇక్కడ ఎగ్జాంపుల్ బాగా ఉపయోగపడుతుంది. మనకు వచ్చింది ఏంటంటే √10/10 అని వచ్చిందండి. సో 1/√10 = √10/10 అని చెప్పి రాయొచ్చు. సో ఫస్ట్ √10 వాల్యూ అంటే √5 × √2 √5 × √2 వాడు ఇచ్చిన వాల్యూస్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ ఈ వాల్యూ కావాలి. ఇది ఎట్లా ఉందంటే 1.414 పాయింట్ సంఖ్య తర్వాత చేద్దాం. నెక్స్ట్ 2.236 అని ఇచ్చాడు. సో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. పాయింట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని నెంబర్స్ పెడతాం. సో ఇక్కడ 4 డిజిట్ మల్టిప్లికేషన్ అండి. 4 నెంబర్లని ఇంకో 4 నెంబర్లతోటి మల్టిప్లికేషన్ చేయాల్సిన కేసు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 2 నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇట్లా 4 × 2 4 × 6 24 4 × 6 24. తర్వాత ఈ 2 నెంబర్లేనండి, అంటే చిన్నగా లాస్ట్ నుంచి 2 నెంబర్ 1 × 6 6 + 12 12 + 6 18 18 + 2 20 అంటే 2 ఇక్కడనే పెడుతున్నా, 0 ఇక్కడ తీసుకుంటానండి. తర్వాత ఈ 3 నంబర్లు అంటే ఈ విధంగా 4 × 6 24 + 2 × 4 8 32 24 + 8 32 + 3 35 + 2 37 37. తర్వాత ఈ 4 నెంబర్స్ అండి, అంటే ఎండింగ్ 2 మధ్యలో 2. సో ఎండింగ్ 2 చేస్తే 6 × 1 6 + 8 14 14 + 2 14 + 2 16 + 12 28 + 3 31. తర్వాత మళ్ళీ ఈ 3 అండి, చివరి 3 3 + 2 5 5 + 8 13 3 + 2 5 5 + 8 13 13 + 3 16. తర్వాత ఈ 2 2 + 8 10 + 1 11. తర్వాత ఈ 2 2 1 3. సో ఇప్పుడు పాయింట్ అనేది ఎన్ని నెంబర్ల తర్వాత ఉంది? ఇక్కడ 3 ఇక్కడ 3 అంటే 6 నెంబర్లు అండి. 1 2 3 4 5 6 ఇక్కడ వస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ కింద 10 ఉంది కదా, 10 ఉన్నప్పుడు 0 పాయింట్ ఇంకొక పాయింట్ జరగడం జరుగుతుంది కాబట్టి 0.3167404. కాకపోతే మనకు అడుగుతుంది 4 దశాంశాలకు కన్వర్ట్ చేయమని చెప్పి అడిగినటువంటి క్వశ్చన్లో 4 దశాంశాలు అడిగినప్పుడు 4 పాయింట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ 7 ఉంది కాబట్టి 2గా కన్వర్ట్ చేస్తే మనకి 0.3162 అనేది ఆన్సర్ తీసుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనకి 4 డిజిట్ మల్టిప్లికేషన్ అనేది ఫాస్ట్గా చేయడం ద్వారా, అంటే 4 నంబర్స్ని ఇంకో 4 నెంబర్స్ తోటి డివిజన్ చేయడం సింగిల్ స్టెప్లో చెప్తున్నామండి. మళ్ళీ ఒకసారి గమనించండి, ఏం చేస్తున్నామంటే ఫస్ట్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. లాస్ట్ 2 నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినాం, తర్వాత ఇట్లా మల్టిప్లికేషన్ చేయాలి, ఆ రెండింటిని యాడ్ చేయాలి. తర్వాత ఈ 3ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాలి, అంటే ఈ 3ని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసినాం. తర్వాత ఈ ఎండ్ అంటే లాస్ట్ తర్వాత మిడిల్ ఈ నెంబర్స్ని మొత్తం మల్టిప్లికేషన్ చేసేసి యాడ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఈ 3 అండి, తర్వాత 2, తర్వాత 1. ఇది కోడ్ అండి. సో ఇది చేయడం ద్వారా మనకి సింగిల్ స్టెప్లో ఆన్సర్ అయిపోతుంది. చాలా క్వశ్చన్స్కి కంప్లీట్ ఆన్సర్ అవసరం లేదు, లాస్ట్ డిజిట్స్ని కంపేర్ చేయడం ద్వారా కూడా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ని కంపేర్ చేయడం కాకుండా ఫస్ట్ 4 డిజిట్ అడిగాడు కాబట్టి మొత్తం చేస్తున్నాం కాబట్టి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లోజ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం మొత్తం చేయకుండా కూడా పాయింట్ వైజ్గా కూడా చేయొచ్చు. అంటే షార్ట్ కట్ మెథడ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎట్లా అంటే పాయింట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ఆన్సర్ అనేది 4 డిజిట్ × 4 డిజిట్ చేసినప్పుడు 8 కానీ 7 కానీ వస్తాయి. అది కొంచెం కీ పాయింట్. సో ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ అంటే లాస్ట్ నుంచి 6 పాయింట్స్ కావాలి. బై 10 ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఛాన్స్ తక్కువ అండి, ఎందుకంటే మనం 7 నెంబర్ తీసుకుంటే 9 నెంబర్ల పాయింట్ ఉంది. 9 నెంబర్ల పాయింట్ ఎప్పుడు రాదు, 8 నెంబర్ల పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇదని చెప్పేసి చూసి చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ మనకి 316 అని ఏ విధంగా తెలవాలంటే 2.2ని 1.4 చేస్తే ఖచ్చితంగా 3 పైన రావాలి, 1 తర్వాత రాదు. అదొకటి కీ పాయింట్ అండి. ఇక్కడ 3 తర్వాత వస్తుంది కాబట్టి 3లో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. అండ్ ఇది 9 పాయింట్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఇది కాదు, ఇది ఆన్సర్ అని చెప్పేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా చెప్పచ్చు. అదే అవగాహన ఎక్కువ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు చేస్తాం. సో అదంతా మనకు రాదు అనుకున్నప్పుడు జనరల్ ఫార్ములా ప్రకారం చేసిన 1 మినిట్ లోపల చేయొచ్చు. ఆ 1 మినిట్ లోపల చేయాలంటే మనకి మల్టిప్లికేషన్ ఫాస్ట్గా ఉండాలి. దానికి ఈ క్లూ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, A/B = 1:3 1/3:1/4 మరియు B/C = 1/6:1/5 అయినా A/B/C అడుగుతున్నాడు. సో మనకి AB ఇచ్చాడు, BC ఇచ్చాడు. సో ఇక్కడ B అనేది కీ పాయింట్, రెండింటిలో సేమ్ ఉంది. సో ఇక్కడ Bకి 1.4 ఉంది, ఇక్కడ 1.6 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే పైన 1 సేమ్ అండి, ఇక్కడ కింద 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో 6 4లో ఎల్సిఎం తీసుకుందాం. సో 6 4లో ఎల్సిఎం ఎంత?
12 వస్తుంది. సో దీన్ని 12గా కన్వర్ట్ చేయాలి, దీన్ని 12గా కన్వర్ట్ చేయాలి. ఇది 12 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 3 చేసి అవుతుంది, ఇంటూ 3. ఇది 12 ఎప్పుడు అవుతుంది? ఇంటూ 2 చేసి అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇంటూ 3 చేయాలంటే దీన్ని ఒక్కదాన్ని చేయొద్దు, అంటే కింద 3 కదా, ఇంటూ 1/3 అనమాట. సో మొత్తం 1/3 చేసినప్పుడు 1/3 ఇంటూ 1/3 ఇస్టు 1/4 ఇస్టు 1/3. ఇప్పుడు ఇది ఏమవుతుంది? 1/9 ఇస్టు 1/12 వస్తుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఈ రెండింటిని సేమ్ చేస్తున్నాం. ఈ రెండింటిని సేమ్ అంటే వీటి రెండు ఎల్సిఎం 12కి కన్వర్ట్ చేయాలి. ఇది 4 ఉంది, ఇంటూ 3 చేస్తే 12 అవుతుంది, అంటే 1/3 చేస్తాం. సో 1/3 ఒక దానిలో చేస్తే తప్పు కాబట్టి రెండింటిని కలిపి చేస్తున్నాం కాబట్టి 1/3 ఇంటూ 1/3 1/9 ఇస్టు 1/4 ఇంటూ 1/3 ఈక్వల్ టు 1/12. సో అదేవిధంగా ఇక్కడ 1/2 ఇంటూ 1/2. సో 1/6 ఇస్టు 1/2 ప్లస్ 1/2 ఇంటూ 1/2. సో 1/12 ఇస్టు 1/10 వస్తుంది. సో ఇప్పుడు రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ బి వాల్యూ సేమ్, ఇక్కడ బి వాల్యూ సేమ్ కాబట్టి ఏ ఇస్టు బి ఇస్టు సి ఈక్వల్ టు డైరెక్ట్గా రాసుకోవచ్చు. సో విచ్ మీన్స్ 1/9 ఇస్టు 1/12 ఇస్టు 1/10. సో 1/9 ఇస్టు 1/12 ఇస్టు 1/10. సో ఇది మనకు అంటే చేయడానికి టైం అండి, మీకు చెప్పడానికి టైం తీసుకుంటుంది కాబట్టి మీరు చేస్తే మాత్రం 10 సెకండ్స్ అప్పుడు చేయగలుగుతారు. ఏ విధంగా అంటే అక్కడ 4 ఉంది, అక్కడ 6 ఉంది, 12 ఎల్సిఎం. సో 12 కావాలంటే 3 తోటి చేయాలి. సో 1/9 1/12 1/10 ఎంతసేపు అంటే 3 సెకండ్స్లో చెప్పే ఆన్సర్ ఇది. సో మీకు ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేయాలి అనే విషయం తెలియాలి. అట్లా తెలిస్తే మీరు ఈజీగా ఏదైనా సరే చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి గణితంలో 75% మార్కులు, ఆంగ్లంలో గణితంలో పొందిన దానికంటే 80% మార్కులు, రెండు పరీక్షలు విడివిడిగా 50 మార్కులే కండక్ట్ చేస్తే ఇంగ్లీష్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయని అడుగుతున్నాడు. సో ఒక క్యాండిడేట్కి మ్యాథ్స్లో 75% మార్క్స్ వచ్చినాయి, ఇందులో 80% మార్క్స్ వచ్చినాయి. మొత్తంలో కాదండి, మ్యాథ్స్లో వచ్చిన దాంట్లో ఇంగ్లీష్లో 80% మార్కులు వచ్చినాయి. అయితే 50 మార్కులకు ఇండివిజువల్గా ఎగ్జామ్ పెడితే ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చాయి చెప్పి క్వశ్చన్ అడుగుతుంది. సో ఫస్ట్ మనం మ్యాథ్స్లో 75 మార్కులు వచ్చినాయి అనుకుందాం, 75% మార్కులు వచ్చినాయి. సో ఇంగ్లీష్లో ఎంత వస్తాయి? 80% మార్కులు. వీటిలో 80%, 75లో 80% ఎంత అనేది తెలియాలి. ఫస్ట్ మనం 75లో 80% 60 అండి. 75లో 80% ఎంత? 60. ఏ విధంగా తెలుస్తుంది? 10% ఎంత? 7.5 ఇంటూ 8. సో 5 ఎక్కం 5 4 56 ప్లస్ 60 అంటే మనకు 60 రావడం జరుగుతుంది. సో 75లో 80% కావాలి. ఫస్ట్ మ్యాథ్స్లో వచ్చిన దాంట్లో 80%, ఇంగ్లీష్లో వచ్చినాయి. సో ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినప్పుడు 60% మార్కులు వచ్చినాయి. సో ఒక క్యాండిడేట్కి 50 మార్కులు ఎగ్జామ్ పెడితే అందులో 60% మార్కులు వచ్చినాయి. సో ఆయనకు వచ్చిన మార్కులు ఎన్ని? 50లో 60% 30, 5 6 30 కాబట్టి 50లో 60% ఎంత? 30 అని చెప్పి తీసుకుంటాం. సో దానికి ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇప్పుడు 30 మార్కులు రావడం జరిగింది. సో ఇక్కడ మనకు పర్సెంటేజ్ అనేది స్పీడ్గా చేయాలి. దీనికోసం మనం పర్సెంటేజ్ అనే టాపిక్ పైన ఒక 40-45 నిమిషాల వీడియోని అప్లోడ్ చేస్తాం. ఎటువంటి పర్సెంటేజ్ అయినా సరే ఈజీగా చేయడం ఎట్లా అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒక పర్సెంటేజ్ కాదండి, ప్రతి టాపిక్ పైన వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అన్ని టాపిక్స్ పైన వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో 25 వీడియోస్గా కుదించాం. ఆ 25 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో అదొకసారి మీరు గమనించినట్లయితే అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయడానికి ఉపయోగపడతాయి ఆ వీడియోస్ అనేవి. నాట్ ఓన్లీ డిఎస్ అండి, నెక్స్ట్ మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసినా అవే వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే సబ్జెక్ట్ ఎప్పుడు మారదు, పర్సెంటేజ్ ఎక్కడైనా సరే పర్సెంటేజ్ క్వశ్చన్స్ లెవెల్ చేంజ్ అయితే అంతే. సో కానిస్టేబుల్ లెవెల్ అనేది డిఎస్సీ లెవెల్ అనేది ఈక్వల్ అండి, ఎందుకంటే ఇంటర్మీడియట్ సిలబస్ కాబట్టి సరిపోతుంది. అది 10th వరకు అడిగే క్వశ్చన్స్ కాబట్టి చాలా అండి. సో అక్కడ ఆ వీడియోస్ మీకు అన్నిటికీ ఉపయోగపడతాయి కాబట్టి ఒకసారి వాట్సాప్ చేయండి. ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మ్యాథ్స్లో 75 మార్క్స్ వచ్చాయి, ఇంగ్లీష్లో మ్యాథ్స్లో వచ్చిన దానిలో 80% వచ్చాయి. 80% ఆఫ్ 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 60%. సో 50 మార్కులకు ఎగ్జామ్ పెడితే 60% మార్కులు వచ్చినాయి, అంటే మనకి వచ్చిన మార్కులు 30 అన్నమాట. సో వచ్చిన మార్కులు 30 అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ ఆన్సర్ ఎంత? 30 అని చెప్పి